హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ వీడియోలో మీకు ఆర్నమెంటల్ ప్లాంట్స్ చూపిస్తాను. డెసిమోడియం, డ్రెసినా డ్రాకో, మల్టీ హెడ్స్, క్లూసియా రోజా, ఇంకొన్ని ప్లాంట్స్ చూపిస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ డెసిమోడియం ప్లాంట్స్. ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్స్ మాట. ట్రీగా పెంచుకోవచ్చు. మనం స్మాల్ సైజులో అయితే పాట్లో అవి పెంచుకోవచ్చు. ఎల్లో కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లీవ్స్. ఇవి చూసారు కదా, ఇలా ఎల్లోస్ కలర్స్లో ఉంటాయి ప్లాంట్స్. లీవ్స్ అన్నీ ఇలాగ ఉంటాయి అన్నమాట. కలర్ కాంట్రాస్ట్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ప్లాంట్స్. గ్రీన్ ప్లాంట్స్ మధ్య ఈ ప్లాంట్ని పెడితే గోల్డెన్ కాంట్రాస్ట్ వల్ల గార్డెన్ మరింత లుక్ ఎలివేట్ అవుతుంది. 6 feet హైట్ వరకు గ్రో అవుతుంది. రెగ్యులర్ గా ప్రూనింగ్ చేసుకుంటే మనం పాట్ లో కూడా పెంచుకోవచ్చు. లో మెయింటెనెన్స్ ఆర్నమెంటల్ ప్లాంట్. ఫుల్ సన్ లైట్ లో లీవ్స్ బాగా బ్రైట్ గా కనిపిస్తాయి. షేడ్ లో కూడా పెంచుకోవచ్చు. ఈ గోల్డెన్ డెసిమోడియం ప్లాంట్స్ ని బౌండరీ వాల్స్ ఉంటాయి కదా, వాటి సరౌండింగ్ ప్లేసెస్ లో ప్లాంటేషన్ చేసుకోవచ్చు. గ్రీన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఫ్లవరింగ్ ప్లాంట్స్ తో పాటు కాంబినేషన్ లో ప్లాంటేషన్ చేసుకుంటే మంచి బ్యూటిఫుల్ లుక్ ఎలివేట్ అవుతుంది. ఈ ప్లాంట్స్ ని ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్ లో ఎంట్రన్స్ డెకరేషన్, లార్జ్ పాట్స్ లో మనం గ్రో చేసుకోవచ్చు. ఈ డెసిమోడియం ప్లాంట్ ని ఇలా పాట్ లో అరేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్ని కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము బల్క్ గా. ఇవన్నీ డ్రెసినా డ్రాకో ప్లాంట్స్. డ్రాగన్ ట్రీస్ అని కూడా ఉంటారు. ల్యాండ్స్కేపింగ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇండోర్లో అక్కడ కూడా పెట్టుకుంటారు. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి మల్టీ హెడ్స్. ఇవి డ్రెసినా డ్రాకోలో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, కింద ఒకటి, అలా మల్టీ హెడ్స్ ఫామ్ అవుతాయి మాట. ఇవి ఈ లీవ్స్ చూడండి ఇలాగే ఉంటాయి, స్ట్రిప్స్ లాగా షార్ప్గా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంపోర్ట్ చేసిన డ్రెసినా డ్రాకో ప్లాంట్స్ చూపిస్తున్నాను. ఇవి ఇంపోర్ట్ చేసినవి మల్టీ హెడ్స్. ఇవి మల్టీ హెడ్స్లో ఇదొక వెరైటీ. ఇంకా వెరైటీస్ చూపిస్తాను. ఈ 5 heads వి. ఇది ఒక వెరైటీ. ఇది ఓన్లీ సింగిల్ హెడ్ ఉంటుంది. ఇది 6 heads. ఇంకా ఓల్డ్వి కూడా ఉంటాయండి. దీంట్లో మనకు ఓల్డ్కి వెళ్ళే కొద్ది ప్రైస్ రేంజ్ ఇంకా ఎక్కువైపోతుంది. ఇయర్స్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఇవి ఎక్కువగా మనం రూమ్ కార్నర్స్ లోనే, అవుట్ సైడ్ ఎంట్రన్సెస్ లో ఫోకల్ పాయింట్ గా, సెంటర్ పాయింట్ గా ప్లాంటేషన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మంచి లుక్, స్టన్నింగ్ లుక్ క్రియేట్ చేస్తుంది. ఇటువంటి ఆర్నమెంటల్ ప్లాంట్స్ కడియం నర్సరీస్ నుండే ఎక్స్పోర్ట్ అవుతాయి. ముందు వీడియోస్ లో ఫైకస్ బోన్సాయ్ ప్లాంట్స్ కూడా చూపిస్తాను. ఇంపోర్ట్ చేసినవి. ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తాము. స్మాల్ సైజ్ ప్లాంట్స్ అన్ని మీరు అందులో ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్స్ ని పచ్చిరా ఆక్వాటిక్ అని పిలుస్తారు. బ్యూటిఫుల్ ఇండోర్ ప్లాంట్ ఇది. ఈ ట్రంక్ చూసారా ఎలా ట్విస్ట్ అయ్యి ఉంటాయి ట్రంక్స్. లీవ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. గ్రీనరీగా గ్లాసీ లీవ్స్ తోటి. ఇవి బిగ్ సైజ్ ప్లాంట్స్. ఇవి ఎక్కువగా ఆఫీస్ ఎంట్రన్సెస్ లో, హోమ్ ఎంట్రన్సెస్ లో ప్లాంటేషన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ ప్లాంట్స్ లో స్మాల్ సైజ్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి స్మాల్ సైజ్. ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. డ్రెసినా మర్జినటా ప్లాంట్స్ గ్రీన్ వెరైటీ. ఇందులో రెడ్, వైట్ కూడా ఉంటాయి. ఆర్నమెంటల్ ట్రీస్ మాట. ఇవి ఇండోర్లో పెట్టుకోవచ్చు. పాట్లో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా అంత ఇవి లుక్ మంచి బాగా ఎన్హాన్స్ అవుతుంది. లీవ్స్ ఇలా స్ట్రిప్స్ లాగా ఉంటాయి, పొడుగ్గానే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కాండం ఏమో ఇలాగ ఉంటుంది మీకు, సర్క్యులర్గా కాండం. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఇవి ఇండోర్, అవుట్డోర్ రెండింటికి సూటబుల్ అయిన ప్లాంట్స్. స్మాల్ సైజ్ ప్లాంట్స్ అయితే మనం ఇండోర్ లో కూడా పాట్ లో అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు. క్లూసియా రోజా ప్లాంట్స్ ఆటోగ్రాఫ్ ప్లాంట్స్ అని కూడా అంటారు. లీవ్స్ పెద్దగా ఉంటాయి మాట, ఇలాగా ఓవెల్ షేప్ లో. లీవ్స్ చాలా దళసరగా ఉంటాయి. డార్క్ గ్రీన్ కలర్ లో ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్ లుక్ ఎలివేట్ అవుతుంది. సంవత్సరం అంతా కూడా ఇలాగా ఉంటాయి ఇవి. అందువల్ల ఇవి ఎక్కువగా విల్లాస్, రిసార్ట్స్, ఫామ్ హౌసెస్, ప్రీమియం ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్టులు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి 25 feet హైట్ వరకు గ్రో అవుతాయి. మనం ప్రూనింగ్ చేసుకుంటే పాట్ లో కూడా పెంచుకోవచ్చు. ఎంట్రన్సెస్ లో అవి ప్లాంటేషన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లో మెయింటెనెన్స్ కూడా. ఫుల్ సన్ లైట్ నుంచి పార్షియల్ షేడ్ వరకు ఎక్కడైనా సూటబుల్ అవుతుంది ఇది. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.